ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు సంఘానికి లేదా చర్చ్కు రావటం వలన నాకు కలిగే లాభమేమి లేదా నాకు వచ్చే ప్రయోజనమేమి అన్నటువంటి పాఠం మనం ఈ సమయంలో నేర్చుకుందాం. చాలామందికి అసలు ఇలాంటి ప్రశ్న దేవుని పిల్లలుగా మనం వేసుకోవచ్చా? అయినా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు లాభాల గురించి ఎవరైనా లాభ నష్టాల గురించి ఆలోచన చేస్తారా, అనుకుంటారా అని కూడా అనుకోవచ్చు. అయితే దీని గురించి స్పష్టత తెచ్చుకోవటంలో ఎటువంటి పొరపాటు లేదు. ఇంకా మనం అడపాదడప చర్చిలకు మానుకునేటటువంటి పరిస్థితిని కూడా ఇది చాలా తగ్గిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సందేశం అంతా మనసులో గట్టిగా మనం ముద్రించుకోగలిగితే చర్చికు మానేసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది, అసలే లేకపోవచ్చు కూడా. ఎందుకనంటే దేని పట్లైనా సరే మనం ఒక నిబద్ధత, ఓ బాధ్యత, ఓ ఇష్టం, ఒక గురి, ఒక లక్ష్యం ఎప్పుడు కలిగి ఉంటాము అని అంటే దాని వలన మనకు కలిగే లాభం మనకు తెలిసినప్పుడే. పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, డబ్బులు ఉన్నోళ్ళు చేసుకుంటారు, లేనోళ్ళు చేసుకుంటారు, చదువుకున్నోళ్ళు చేసుకుంటారు, చదువు లేనోళ్ళు చేసుకుంటారు, ఏ కులంలో వాళ్ళైనా చేసుకుంటారు, ఏ మతంలో వాళ్ళైనా చేసుకుంటారు, ఏ ప్రాంతంలో వాళ్ళైనా చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు అని ఒక్కసారి ఆలోచన చేయగలిగితే చదువు లేదని ఆగట్లేదు, ఉద్యోగాలు లేవని ఆగట్లేదు, స్థాయి కాదని ఆగట్లేదు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారంటే ఒక్కటే కారణం, పెళ్ళి వలన కలిగేటటువంటి లాభాలు, పెళ్ళి మాత్రమే చేకూర్చగలిగిన ప్రయోజనాలు మనకు అర్థం కావటం వల్ల. పెద్దలు ఒకవైపు పెళ్ళి చేయాలన్నటువంటి ఆలోచన పిల్లలకు, పిల్లలు కూడా పెళ్ళి చేసుకోవాలన్నటువంటి తపన ఎందుకు వస్తుందంటే ఇరువురికి కూడా వాటి వల్ల కలిగేటువంటి లాభాలు అర్థమయ్యాయి కనుక వాటి కోసం ఒక గురి కలిగి మనం వెతుకుతూ ఉంటున్నాం. ఎంత ఖర్చు అయినా కూడా భరించుకుంటున్నాం. ఎందుకనంటే దానివల్ల కలిగే లాభం అంతటిది, అలాంటిదన్నమాట. అట్లాగే పిల్లలు కావాలని ప్రతి ఒక్కరు, వివాహమైన ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు అంటే పిల్లల వలన కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కొందరు చెప్తూ ఏమంటారంటే ఎన్ని కష్టాలున్నా కూడా, ఎన్ని బాధలు పడినా కూడా, ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని శోధనలు వచ్చినా ఇంటికి రాగానే మమ్మీ డాడీ అని కాళ్ళకు చేతులకు అడ్డం వచ్చి మనల్ని అలా కౌగిలించుకునే పిల్లలను చూస్తే ఆ కష్టాలన్నీ మాయమైపోతాయనే మాటలు చెప్పటం. అంత మాత్రమే కాకుండా నాకంటూ లేదా నన్నంటూ అమ్మ నాన్న అని పిలవగలిగినటువంటి వాళ్ళు, నా ఉనికిని కాపాడగలిగినటువంటి వాళ్ళు ఉండాలి కదా అనేటటువంటి రీతిగా పిల్లల కోసం తహతహలాడేటటువంటి వాళ్ళు. ఎందుకనంటే మీరు గమనించండి, ఆడబిడ్డైనా మగబిడ్డైనా వాళ్ళ ఐడెంటిటీ అంటే వాళ్ళ గుర్తింపు గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి? నేను లాజరస్ అంటే నేను ఎవరిని అంటే సన్ ఆఫ్ సోన్స్ అని మా నాన్న పేరు మా అమ్మ పేరు నేను చెప్పుకోవాలి. అట్లాగే నా పిల్లలు కూడా వాళ్ళ అమ్మ నాన్నల పేరు చెప్పుకొని మన ఉనికిని నిజంగా ప్రపంచంలో ఎవరు పెట్టుకోకపోయినా వాళ్ళు కాపాడుతూ ఉంటారు, పలానోళ్ళ పిల్లలండి అన్నట్టు. సో ఈ ప్రయోజనాలు తెలిసాయి. గొడవలు పడ్డప్పుడు కూడా భార్యాభర్తలు ఎవరిని చూసి కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే పిల్లలను చూశానని. అంటే పిల్లల వలన లాభాలు అనేవి తెలిసాయి, ప్రయోజనాలు తెలిసాయి గనుక పిల్లలు కావాలనుకుంటున్నాం.
దాని వెనక రిస్కులు కూడా చాలా ఉన్నాయి. పిల్లలు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఎలాంటిది, మనం గోడకు సొన్నం వేసినట్టే, మళ్ళీ తిరిగి రావవి అని తెలిసినా మనం ఏమన్నా ఎక్కడైనా కాస్త కాంప్రమైజ్ అవుతున్నాం, వెనక్కి తగ్గుతున్నామా అంటే తగ్గట్లా. కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా కలిగేటువంటి అసెట్స్, ఆ యొక్క మేలులు, ఉపయోగాలు, ప్రయోజనాలు అలాంటివి. అలా మనం వృద్ధాప్యంలోనికి వస్తూ ఉండే కొద్దీ పిల్లలు ఎదిగొచ్చి మనం చేసే పనులన్నీ వాళ్ళు చేసి, మనం చూసుకోవాల్సినవి బాధ్యతలన్నీ వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని మీరేం భయపడకండి అని ఒక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంటారని రకరకాలైనటువంటి ప్రయోజనాలు అన్నీ తెలుసుకున్నాం కనుక పిల్లలు ఉండాలి అనుకుంటున్నాం. స్కూల్కి ఎందుకు పంపుతాం మనం పిల్లల్ని? ఇటు గవర్నమెంట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, రకరకాలైనటువంటి రీతుల్లో ఎవరైనా సరే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని ఎందుకు అనుకుంటాం? దానికి కూడా కారణాలు ఉన్నాయి. చదువు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసింది. లోకంలో ఎలా బ్రతకాలో అనేది అర్థమైపోతుందని ఆ అర్థం తెలిసిపోయింది. అలాగే వాళ్ళకి ప్రాపంచిక జ్ఞానం తెలుస్తుంది, ఎదుటివారితో వ్యవహరించే విధానం తెలుస్తుంది, ఒక లౌక్యం అర్థమైపోతుంది, చాకచక్యం తెలిసిపోతుంది, విజ్ఞానం పెరుగుతుంది, వాళ్ళు మానవ సంబంధాలు మెరుగుపరుచుకుంటారు, వాటిని వాళ్ళకు అనుగుణంగా ఎలా మలుచుకోగలుగుతారనే విషయం తెలిసింది. దాన్ని అన్నిటికంటే మించి ఉద్యోగం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో చదివిస్తున్నాం. అంటే పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే దాని వలన కలిగే ప్రయోజనాలు మనకు అర్థమయ్యాయి. పిల్లలు ఎందుకు కంటున్నామంటే వాటి వలన కలిగేటువంటి లాభాలు తెలిసిపోయాయి. చదువు ఎందుకు చదివిస్తున్నామంటే దానివల్ల కలిగే లాభాలు తెలిసిపోయాయి. మరి చర్చికి రావటం లేదా సంఘానికి రావటం అనేది ఈరోజు మన అందరి జీవితాలను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చాలామంది, ఎక్కువ మెజారిటీ 90% అబవ్ రెగ్యులారిటీ సంఘం పట్ల కలిగి ఉండరు. ఆదివారాలు, కనీసం ఆదివారాలు చర్చికి ఆదివారం ఒకటి రావటమే కాదు, ఇప్పుడు మధ్యలో బైబిల్ తరగతులు జరుగుతుంటాయి, దానికి కూడా రాగలగాలి. అది కూడా చర్చికి వచ్చినట్టు కదా. ఆరాధనకు వస్తేనే, ఆదివారం వస్తేనే వచ్చినట్టు కాదు. అది చర్చిలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి అటువంటి వాటన్నిటికీ కూడా ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే ఒక్కటే కారణం. అదేంటి అంటే దాని వలన కలిగే లాభాలు తెలియకపోవటం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన భారతదేశంలో ఒక మాజీ రాష్ట్రపతిగా వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక టీచరు ఉద్యోగం నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం, మనందరికీ తెలుసు. ఆయన అంటాడు, దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుంది అని చెప్తాడు. అంటే దేశంలోనికి ఒక దొరని పంపించాలన్నా, దొంగను పంపించాలన్నా, ఒక ఇంజనీర్ని పంపించాలన్నా, ఒక స్వార్థపరుని పంపించాలన్నా, ఒక నీతిమంతుని రప్పించాలన్నా, ఒక లంచగొండిని తీసుకురావాలన్నా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతారని అంటే పాఠశాలలో చదువుకునే వాళ్ళ దగ్గర నుంచే. ఎందుకంటే అందరూ స్కూల్లోకి వస్తారు, అన్ని చోట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో స్కూల్కి వస్తారు. వచ్చినటువంటి వాడికి మంచి మాటలు చెప్పినా నేర్పించినా కూడా దొంగోడయ్యేవాళ్ళు దొంగోడవుతాడు, మంచోడయ్యాడు మంచోడవుతాడు. అట్లా దేశం యొక్క భవిష్యత్తు తరగతి గతి 4 గోడల మధ్య నిర్మితమవుతుందని చెప్పాడు ఆయన. ఇది ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే చాలా వాస్తవాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రపంచం యొక్క సద్గతి లేదా మంచి గతి, మంచి భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం అవుతుంది అని అంటే సంఘములోనికి చేరి వస్తున్నటువంటి ఆ సంఘ సహవాసము ద్వారా సాధ్యమవుతుంది. అయితే సంఘానికి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 100% ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారు. అలా రావడం అసలు తప్పు కాదు, ఎక్స్పెక్ట్ చేసే రావాలి. అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేసి రావాలి అనేది మనకు తెలియాలి. ఏది కోరుకొని రావాలి. ఎందుకనంటే ఒక పార్కులోకి వెళ్తున్నారంటే ఎవరైనా ప్రశాంతత కోసం అనేటువంటి విషయం తెలుసు కదా. ఒక విహారయాత్రకి వెళుతున్నారు అని అంటే ఆహ్లాదం కోసం, ఆనందం కోసం అనేటటువంటి విషయం తెలుసు. అలాగే ఒక సంఘానికి లేదా చర్చ్ అనేటువంటి ఒక ప్రదేశానికి ఎందుకు వస్తున్నామన్నటువంటి స్పష్టత అందరూ ఒకటే చెప్పట్లేదు. చూడండి,
టూర్కి అయితే అందరూ ఒకటే చెప్తారు, పార్క్ వెళ్ళటం అంటే అందరూ ఒకటే రీజన్ చెప్తారు. చర్చికి రావటం వల్ల అనగానే ఇప్పుడు ఎంతమంది మాట్లాడాలో అంతమంది అన్ని రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఎక్కడో ఒక 2-3 విషయాలు మాత్రమే కామన్గా వచ్చాయి, మిగతావన్నీ డిఫరెంట్గా చెప్పడం జరిగింది కదా. సో ఈ ఉపయోగం ఏంటో, ఈ లాభం ఏంటో, ఈ ప్రయోజనం ఏంటో తెలియగలిగితే నిజంగా ఎంత దాకైనా మనం వెళ్తాం. ఒకసారి మనలాంటి డౌట్ మనం చర్చకు వచ్చేటప్పుడు ఈ డౌట్ వ్యక్తపరచుకొని వచ్చామో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకనాడు యేసుప్రభు శిష్యులకు మాత్రం ఇదే డౌట్ వచ్చింది. ఏమని అంటే ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనం చూద్దాం. పేతురు గారు మాట్లాడుతూ యేసుప్రభుల వారితో, శిష్యుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే, చర్చికి రావటం అంటే ఏంటి అర్థం? ప్రభు దగ్గరికి రావటమే కదా, క్రీస్తుని వద్దకు రావటమే, యేసు ప్రభును వెంబడించటమే. మరి ఆయన వెంబడిస్తే మాకేం దొరుకుతుందయ్యా అని అడిగితే, ఈరోజు చాలామంది అనుకుంటున్నట్టు, అయ్యయ్యో అపచారం కదా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాకేమయ్యా లాభం అని అడగకూడదు, అట్లా లాభాల గురించి ఆలోచన చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. తప్పు. నా దగ్గరకు వస్తే నీకు లాభం రాదని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ప్రభువా మాకేం దొరుకుతుందంటే అవేం మాటలు, పాడు మాటలు. ఎవరన్నా ఇట్లా మాకేం వస్తుందని ఆలోచన చేసి వస్తారా చర్చకు వచ్చినప్పుడు, నా దగ్గరకు వచ్చినప్పుడు అని యేసుప్రభుల వారు చివాట్లు పెట్టలా, ఆయన్ని సవరించలా, ఆయన హెచ్చరించలేదు, ఆయన విమర్శించలేదు, ఆయన తప్పుపట్టలేదు. ఏమన్నాడు అని అంటే, యేసుప్రభుల వారు మాట్లాడుతూ అన్నటువంటి మాట ఇందులో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభు చెప్తున్నటువంటి ఈ లాభాల్లో, ఈ ప్రయోజనాల్లో కేవలం ఆనాటి ఇశ్రాయేలీయులకు వర్తించే విషయాలున్నాయి, ఈనాడు మనందరికీ వర్తించే విషయాలు ఉన్నాయి. ఇది మనం గమనించాలి, లేకపోతే అంతా తప్పైపోతుంది. అందుకే చూద్దాం ఇంతకు ఎవరికి సంబంధించిన విషయాలన్నీ ఆలోచన చేస్తే 28వ వచనంలో చూడండి. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇది క్లారిటీగా క్లియర్గా 12 మంది అపోస్తలుల కోసం మాత్రమే. ఎందుకు? 12 సింహాసనాలు, 12 గోత్రాల వాళ్ళకి మీరు తీర్పు తీరుస్తారు సింహాసనాల మీద కూర్చొని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు సంబంధించింది కాదు, అపోస్తలులకు సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి అందరికీ సంబంధించిందంటే ఎలాంటిది అని అంటే ఇప్పుడు మనకు తెలియాల్సినటువంటి విషయం 29వ వచనం నేను చదువుతాను. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును. ఇక్కడ గమనించండి, అంటే ప్రభు దగ్గరకు రావాలంటే, మందిరానికి రావాలంటే కూడా ఇట్లాంటివన్నీ కూడా ఆటంకం అవుతాయి. తెలుసా తెలీదా మీకు? ఎంతోమంది నేను చూశాను నా 23 సంవత్సరాలు పైచిలుకు అనుభవంలో, సేవానుభవంలో, చర్చికి ఎందుకు రాలేదు అంటే మా ఇంటికి బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, రాలేకపోయామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది. ఇంటి పని పెట్టుకున్నాం, రాలేకపోయామని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలామంది. అన్నదమ్ముల ఇళ్ళల్లో ఫంక్షన్లు జరుగుతున్నాయి, వాళ్ళు మాకు బాగా కావలసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు పెట్టుకొని ఈ ఆదివారమే పెట్టుకొని వచ్చారు, మేము పోకపోతే వాళ్ళు మమ్మల్ని చంపుతారు, పాస్టర్ గారు మీరైనా అర్థం చేసుకోగలరు, మళ్ళీ ఏదో కవరింగ్, మీరైనా అర్థం చేసుకోగలరు, వాళ్ళు ఎనరండి అని రకరకాలుగా చెప్తారు. చూసారా? ఎక్కడ దాకో ఎందుకు వీళ్ళందరినీ వదిలిపెట్టుకోవటం అంటే ఏదేదో అనుకోకండి. పరిశుద్ధ దినము నాడు వాళ్ళని ప్రక్కన పెట్టి మరి దేవుడి సన్నిధికి రావటం ఫస్ట్ స్టెప్, మొట్టమొదటి సవాల్ అది. మనకు మొదటగా అధిగమించాల్సింది అది.
అది కూడా మనం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. అయితే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రక్కన పెట్టి మరి ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేయకుండా దేవుడి సన్నిధికి మనం ఆ సంఘ కార్యక్రమాలు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి రాగలిగితే ఏమవుతుందట? చూడండి ఏం చెప్తున్నాడు ప్రభు, మీరు 100 రెట్లు పొందుతారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, సంఘానికి వస్తే వచ్చే లాభాల్లో మొట్టమొదటి లాభం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఏ మనిషి అయినా దేన్ని సంపాదించుకోవాలి అన్నా కూడా, అంటే డబ్బు ఎందుకు సంపాదించుకోవాలనుకుంటాడు, పేరు ప్రఖ్యాతులు ఎందుకు సంపాదించుకోవాలనుకుంటాడు, ఆరోగ్యాన్ని అందచందాలను ఎందుకు కాపాడుకోవాలనుకుంటారంటే దాని వెనక పరమార్థం ఒక్కటే. ఏమన్నా తెలుసా? నాకంటూ కొందరు ఉండాలి, నన్ను అభిమానించే వాళ్ళంటూ కొందరు ఉండాలి, నా తరపు వ్యక్తులు కొందరు ఉండాలి, నా కొరకు ఆలోచించే వాళ్ళు ఉండాలి, నా గురించి చింతించే వాళ్ళు ఉండాలి, నా కోసం అన్ని రకాలైనటువంటి హెల్ప్ చేసేవాళ్ళు, సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నా గురించి పరితపించే వాళ్ళు ఉండాలని ప్రతి మనిషి ఆలోచన చేస్తాడు. ఎందుకంటే మానవుడు సంఘజీవి. మానవుడు సంఘజీవి అని ఎందుకంటామంటే వాడు ఒంటరిగా ఉండలేడు. ఖచ్చితంగా మనిషి సహవాసాన్ని కోరుకుంటారు వాళ్ళు. సహవాసం చాలా ముఖ్యమైనది. మన కోసం ఏదో ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే, ఎవరో ఒకరు సినిమాలో ఒకటి నేను విన్నాను, ఒక యవనస్తురాల కోసం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆవేశపడుతూ ఉన్నప్పుడు, ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు, ఇది నాకు చాలా బాగా అనిపించింది అంటది అమ్మాయి. నా కోసం నువ్వు బాధపడుతూ ఉంటే, నా గురించి ఆలోచన చేస్తూ ఉంటే, నా కోసం చింతపడుతూ ఉంటే నాకు చాలా బాగుంది అంట. ఆమెకే కాదు, ఈ ప్రపంచంలో మన గురించి ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే ఆ థ్రిల్ వేరే విధంగా ఉంటుంది. సంఘంలోనికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నా బలగం పెరుగుతుంది. బలగం పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే 100 రెట్ల బలగం పెరుగుతుంది. ఈరోజు మన కోసం ప్యూర్గా మంచి మనసుతో, శుద్ధ మనసుతో ఆలోచించగలిగినటువంటి వాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళు, ఏమాత్రం భౌతికమైనటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ, ఫలానా సిస్టర్కు బాగోలేదంటే కన్నీళ్లు పెట్టి మన ముందు ప్రార్థన చేయకపోయినా, ఒంటరిగా ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు, ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతలను బట్టి సహకారం అందించే వాళ్ళు కూడా ఉంటారు. మనకు సూచనలు ఇచ్చేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, మన బాగోగులు కనుక్కునే వాళ్ళు. ఇలా అందట కదా, ఏమైంది మీ పరిస్థితిని? ఈ బిజీ ప్రపంచంలో సొంత వాళ్ళే పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు మనల్ని. అలాంటిది సంఘానికి రావటం వల్ల ఏమవుతుందంటే ఒక రిలేషన్షిప్, పరలోకపు తండ్రి కుటుంబం సంఘం అంటే. ఈ పరలోకపు తండ్రి కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుందని నేను చాలాసార్లు బాధపడేవాడిని ప్రారంభంలో. ఏమనంటే, నాకు భౌతికంగా మా తల్లిదండ్రుల గర్భాన పుట్టినటువంటి వాళ్ళలో నాకు అక్కలు లేరు, ఒక అక్క కూడా లేదు అన్నటువంటి బాధ నాకు ఉండేది. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే చాలామంది అక్కల్ని నాకు ఇచ్చాడు. బలగం, మన గురించి ఆలోచించేవాళ్ళు. ఈరోజు మనకి ఏదన్నా అవసరం పడింది, ధైర్యంగా రేపు ఆదివారం రోజున బెంగళూరు నుంచి గణేష్ వాళ్ళ ఆవిడ ఎగ్జామ్ రాయటానికి వస్తుంది ప్రొద్దుటూరుకి. ఒక్కతినే పంపిస్తున్నాడు తమ్ముడు. ఎందుకనుకుంటున్నారు? మన వాళ్ళు ఉన్నారో అక్కడ, వాళ్ళు అన్నీ చూసుకొని జాగ్రత్తగా సిస్టర్ని పంపిస్తారు తిరిగి, సొంత వాళ్ళకంటే క్షేమంగా చక్కగా చూసుకుంటారన్న ధైర్యం. ఈరోజు మేము ఎన్నో సందర్భాల్లో ఎక్కడికైనా ఎవరినైనా పంపించేటప్పుడు అక్కడ మన వాళ్ళు అంటే అర్థం ఏంటి? మన కులపోలని కాదు, మన ఆత్మీయులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు, కుటుంబీకులు, దేవుని కుటుంబ సభ్యులు ఉన్నారు అనేటువంటి ధైర్యం ఉంటే, అనే పరిస్థితి ఉంటే ఎంత బాగుంటుందో. అందుకే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకనాడు నేను ఒంటరిని అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు గమనించండి, ఎక్కడ లేని, అప్పుడప్పుడు పెళ్ళి కాకముందు సన్నగా ఉండేటువంటి వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత లావైపోతారు. ఎందుకు తెలుసా?
ఎందుకు అనుకుంటున్నారు? నాకంటూ నన్ను చూసుకోవడానికంటూ ఒక మనిషి వచ్చింది జీవితంలోనికి అని మగవాడు, నేనంటూ పెత్తనం జలాయించడానికో ఇక నేను రాణిలాగా మొత్తం అంతా ఏలడానికో చేయటానికో ఒక ఆయన వచ్చాడు నా జీవితంలోనికి, నేను సవారీ చేసి నా గుర్రం ఒకటి వచ్చింది అన్నట్టుగా ఆమె ఒక ఫీలింగు. అంటే ఈ విధంగా మనలోనికి మనకు ఒక్కొక్కరు జత కలుస్తూ ఉంటే, బంధం ఏర్పాటు అవుతూ ఉంటే, పెరిగిపోతూ ఉంటే బలగం ఏమైపోతుందంటే ఆ కథే వేరు. ఒక ఊరిలో ఒక మనిషికి సంబంధించిన సంతానం ఎక్కువ ఉందనుకోండి, ఆ ఊరికి ఆయనే పెద్ద మనిషి, ఆ ఊరికి ఆయనే మగటం లేని మహారాజు. ఎందుకంటే వాళ్ళ బలగం పెద్దదిరా అంటారు. ఈరోజు రాజకీయాల్లో కూడా మీరు చూడండి, ఇప్పుడు పలానా సంఘం ఎక్కువ మంది సభ్యులు ఉన్నారా ఆ సంఘంలోనంటే, ఎక్కడెక్కడ ఉండే రాజకీయ నాయకులందరూ మీ చర్చకు వచ్చేస్తామండి, ఒకరోజు మాకు అవకాశం ఏంటి అంటారు. ఎవరు? ఆ ఓట్లకు ఎలక్షన్ టైంలో కాకుండా మిగతా టైంలో పోతే బిర్ర బిగుసుకొని కూర్చొని ఉంటారు. మళ్ళీ మనం అప్పుడు అయ్యా నమస్కారం అయ్యా అని చెప్పాలి. కానీ ఓట్లు ఎప్పుడైతే కావాలనుకుంటారో అప్పుడు బలగాన్ని చూసి వాళ్ళు ఎంత తోడైనా వణికిపోతాడు. మనం చూసాం, చిన్నపిల్లలు చీమిళ్ళు తీసిన రాజకీయ నాయకులు ఉన్నారు, పిల్లోళ్ళు 1-2 కూర్చుంటే వెళ్ళి కడిగినోళ్ళు ఉన్నారు. ఎందుకోసం అంటే ఆ ఓట్ల బలగం కోసం. ఇలా మనం గమనిస్తే సంఘానికి వచ్చినప్పుడు మనకు ఏమవుతుంది అని అంటే, మన గురించి ఆలోచించే వ్యక్తులే కాదు కుటుంబాలు వచ్చేస్తాయి. ఇన్ కేసు ఒకవేళ మనకు అటువంటి ఆలోచన ఇదివరకు లేకపోతే పెంచుకోండి. నీ దగ్గరికి నా దగ్గరికి సంఘంలోనికి ఏం చూసి రావాలి? నేను పలానా చోటకి సంఘానికి సహవాసానికి వస్తే నాకు ఆ కోసం దేవుడు ఎన్నో కుటుంబాలను ఇస్తేస్తుంటాడు, నాకేం భయం, నేను ఒంటరిని కాదు అన్నటువంటి ధైర్యం రావాలి. ప్రభు అదే చెప్తున్నాడు. పేతురు నువ్వు అడిగావు కదూ, నీకే కాదు 12 మంది అపోస్తలులారా మీకు మాత్రమే కాదు, ఎంతమంది అయితే నా దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి ధైర్యం ఏంటంటే 100 రెట్లు వస్తారు. అసలు ఒక అమ్మ ఉంటేనే ఎంత బలం, 100 మంది అమ్మలుంటే, ఒకరిద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఎంత బలం ఉంటే, 100 రెట్లు ఉన్నటువంటి పరిస్థితులు నాకు వస్తే. భౌతికంగా మా అన్న లేడు, చనిపోయాడు. భౌతికంగా నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నలేనట్టుగానే ఉన్నారు ఇప్పుడు. కానీ సంఘములో ఆత్మీయంగా దేవుడు నా కోసం ఇచ్చినటువంటి వాళ్ళు ఎంత సపోర్ట్గా ఉన్నారో నాకు తెలుసు. వాళ్ళు నా కోసం ఎంతగా ప్రార్థన చేస్తున్నారో, నా గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నారో, సేవలో ఎలా సపోర్ట్గా ఉంటున్నారో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది ఈ బలగం అంటే ఒకటే, దేవుని సన్నిధానములోనికి రావటం వల్ల, దేవుని బిడ్డలమవటం వల్ల, దేవుని సంఘంలో మనమంటూ ఒక సభ్యులుగా ఉండటం వల్ల. సంఘాలకు వెళుతున్నటువంటి వాళ్ళు గమనించండి, ఈ ధైర్యం మనం ఇస్తున్నామా ఎవరికైనా? ఈ ధైర్యంగా మనం ఉండగలుగుతున్నామా? మీకు ఈ ధైర్యం వస్తుందా సంఘానికి రావటం వల్ల? ఇది మనం గమనించాలి. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి లాభం అది. ఏమనంటే, నువ్వు బాధపడద్దు, భయపడాల్సిన పని లేదు, వీటి 100 రెట్లు పొందుతారు. ఇది కాకుండా మళ్ళీ ఇక్కడికే ఎంతో వచ్చినట్టు. ఎందుకనంటే ఈరోజు అప్పుడప్పుడు మనం భోంచేసేటప్పుడు ఒకరింటికి వెళ్ళామనుకోండి, రండి అన్న భోంచేద్దురంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఆ మాట అన్నో సంతోషం, చాలు నువ్వు భోజనం పెట్టినంత అని చెప్తారు. అంటే మనిషి ఏం కోరుకుంటాడనమాట? మన మేలు కోరుకుంటాడు. అరే మన కోసం ఆలోచించే వాళ్ళు, తమలో ఉన్నది వాళ్ళు మనకు పెట్టేటువంటి వాళ్ళు కావాలి, మన కోసం మాట సాయమో చేత సాయమో ఏదో ఒక రకమైనటువంటి సాయాలు అందించేటటువంటి వాళ్ళు కావాలని నన్ను కోరుకుంటారు. అది సంఘం పుష్కలంగా అందించేదై ఉంటుంది. అది చేయగలగాలి సంఘం, లేకపోతే ఆ సంఘానికి అర్థమే లేదు, ఆ సంఘంలో కుటుంబాలకు అర్థమే లేదు. ఇంకా చెప్తున్నాడు, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. సంఘానికి వస్తే స్వర్గం గ్యారంటీ అంటున్నాడు. అంటే ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు చూడండి, ఎప్పుడైనా ఇది నా ఫ్యామిలీ అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా
లాభ నష్టాల మీద దాని మీద ఏం ఆలోచనలు ఉండవు, ఇక ఏం ఆలోచనలు ఉండవు. ఒక తమ్ముడు నాతో అన్నాడు, సంఘంలో ఉన్న తమ్ముడే, అన్నా ఎప్పుడైనా ఏదన్నా మీకు పెద్ద అవసరం అనిపిస్తే సంఘానికి సంబంధించి మావిడ దగ్గర బంగారం ఉంది చెప్పండి, ఏం ఇబ్బంది లేదు, ఇచ్చేస్తుంది అని చెప్పాడు తమ్ముడు. అసలు సొంత వాళ్ళైనా చెప్పగలరు ఈ మాట? అసలు సొంత వాళ్ళు, ఒక అమ్మ కడుపున పుట్టినటువంటి వాళ్ళు కూడా చెప్పగలరా? చెప్పండి. ఇచ్చేస్తుంది. దేవుడి సేవ అంటే మరి ముఖ్యంగా మీరు దేవుడి కోసం పనికి చేస్తున్నప్పుడు, ముందుకు పోతున్నప్పుడు కావాలంటే ఇచ్చేస్తారు అనేటువంటి పరిస్థితి. అది లోకంలో వచ్చేటటువంటి లాభం అయితే దానికంటే మించిన లాభం ఏంటంటే నిత్యజీవం. దానికంటే మనం ఏమైనా కోరుకుంటాం? అసలు ఎవరైనా పెద్దోళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అంటేనే ఎంతో సంబరపడిపోతాం. నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లు అని అంటారు. నా ఆయుష్ కూడా పోసుకో అంటే నిజంగా అది పోసుకోలేము. అయినా పెద్ద కిక్కొచ్చే మాటది, నా ఆయుష్ కూడా పోసుకో అని అంటే. ఇదంతా లోకంలో మనుషుల ద్వారా కలిగేది కాకపోయినా దేవుడు చెప్తున్నాడు, ఆత్మకు భరోసా, సదాకాలం క్రీస్తుతో ఉండగలిగినటువంటి పరిస్థితులు, మరలా అక్కడ ఆకళ్ళు కానీ, దప్పికలు కానీ, ఏ తలనొప్పులు కానీ, జండుబాములు కానీ, అమృతాంజనులు కానీ, ఏదాంత అవసరాలు ఉండనటువంటి లోకం వచ్చేస్తుంది అని చెప్పాడు. సంఘానికి ఎందుకు రావాలంటే నాకంటూ ఓ కుటుంబం ఉంది, అది స్వార్థం లేని కుటుంబం. నా నుంచి ఏమి ఆశించకపోగా నా కోసమే ఆలోచించే కుటుంబం అంటూ ఒకటి ఉంది. నా అభివృద్ధి, నేను సంతోషపడితే నాతో పాటు సంతోషించే కుటుంబం, నేను ఏడిస్తే నా కోసం ఏడ్చే కుటుంబం, నేను బాధపడితే నాతో పాటు బాధపడే కుటుంబం, నాకు వెన్నుతట్టి ప్రోత్సహించే కుటుంబం నాకుంది, దేవుడిచ్చిన కుటుంబం అని సంఘానికి చేరువవుతాం. సొంతోళ్ళ దగ్గరికి పోవాలంటే మనం ఎంత సంబరపడతాం. సంఘానికి వచ్చేటప్పుడు కూడా అలాగే రావాలి. నా సొంత వాళ్ళు, నాకు ఎప్పటికైనా మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఇక అప్పుడప్పుడు గొడవలు వస్తే భార్యాభర్తల మధ్య ఏం చెప్తారు పెద్దోళ్ళు? రే జీవితం ఎంత ఉందిరా, ఎవరు దగ్గర ఉన్నా లేకుండా మీరు కలిసి ఉండాలి ఎక్కువ కాలం అని అంటారే. సంఘంలోకి వచ్చిన మనం ఇక్కడే కాదు, దేవుడి దగ్గర సదాకాలం ఉండాల్సిన వాళ్ళం కదా. మరి అలాంటప్పుడు ఎంత బాంధవ్యంతో బ్రతకాలి? ఒకరి కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందుకునే విధంగా సంఘంలో ఉండగలగాలి. ఇదే సంఘం ఇలా ఉంటే నిత్య జీవం కూడా వాళ్ళకు సొంతమవుతుంది. ఈ లాభంతో పాటు మరింత స్పష్టమైనటువంటి లాభాలు చెప్తున్నాడు దేవుడు. వాటిని కూడా మనం చూసి ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 46వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతాను. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. వాళ్ళు ఎందుకు తప్పక సంఘానికి వస్తున్నారు? సహవాసానికి ఎందుకు వస్తున్నారు? అలా రావడం వల్ల వాళ్ళకి ఏం లాభం కలిగింది అని మీకు సందేహం కలుగుతుంది కదా అని చదువుదాం. ఇంకా అందుకే వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వాళ్ళకి ఆల్రెడీ దేవుడి దయ ఉంది, అందుకే దేవుడి రాజ్యంలోనికి వచ్చారు, దేవుని పిల్లలు అయిపోయారు, దేవునితో తిరిగి జీవం పొందుకోగలిగారు. దేవుడి దయ ప్రతి మనిషి మీద ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి పెద్దగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అక్కర్లేదు. కానీ మనుషుల దయ కూడా కావాలి. సమూయేలు అంతటి వాడికే తప్పలేదు, యేసుక్రీస్తు సృష్టికర్త అంతటి ఆయనకే తప్పలేదు. దయలో మనం ముందుకు సాగుతాం. ఎందుకు అని అంటే ఇక్కడ అవి నేర్పించబడతాయి. ఒక్కొక్క పాఠం మన జీవితంలో, నేను ఒక పాఠం చెప్పాను. అది ఏమిటి అని అంటే, అసలు మనకంటూ పనికిరాని వాళ్ళు ఎవరన్నా ఉంటారు ఈ భూమి మీద అని. పనికిరాని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, ప్రతి వ్యక్తి విలువైనటువంటి వాళ్ళే. అందుకే దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తూ ఆలోచన చేస్తూ చాలామంది ఏమంటారంటే, కూరల్లో కరివేపాకు తీసేసినారంటారు కదా. కూరల్లో కరివేపాకు కూడా పనికి వస్తుంది అనే ఎగ్జాంపుల్ చెప్పాం. 10 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఆరోగ్య ప్రయోజనాలు అంటే కరివేపాకుతో. అంత మాత్రమే కాదు, మురికి నీళ్ళు
మనం కాలువల్లో పంపించేస్తాం కదా, మురుగు కాలువల్లో మురికి నీళ్ళు, అవి దేనికైనా మనకు వస్తాయా? పనికి రావని అనుకుంటాం, కానీ అవి కూడా పనికి వస్తాయి. మంటలు ఆర్పడానికి పనికి వస్తాయి ఇవి. మంటలు ఆరిపోతే మురికి నీళ్ళు కదా నేను ఆరిపోను పో అనవవి, మంట ఆర్పడానికైనా పనికి వస్తాయి. అలాగే ఆగిపోయిన బ్యాటరీ లేకుండా ఆగిపోయిన వాచ్ని చూడండి, రోజులో 2 రకాలైన కరెక్ట్ టయాలు చూపిస్తాయి. ఇప్పుడు 10:30కు ఆగిపోయింది అనుకుందాం, అది ఉదయం 10:30 టైంలో టైం కరెక్ట్గా చూపిస్తుంది, రాత్రి 10:30 టైంలో ఒకసారి కరెక్ట్గా చూపిస్తుంది. ఆగిపోయిన గడియారం కూడా మనకు పనికి వస్తుంది 2 రకాలైన రైట్ టైమ్స్ చూపించడానికి. అంటే ప్రతి మనిషి మన జీవితంలో విలువైనటువంటి వాళ్ళే. ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఎవరిని చులకనగా చూడకండి అనే పాఠాలన్నీ కూడా ఇక్కడ చెప్పబడతాయి. అదే మనిషి దయను మనకు తెచ్చిపెడతాయి. ఈరోజు భార్యాభర్తలు కొట్లాడుకొని చేస్తున్నారు, అత్త కొడలు కొట్లాడుకుంటున్నారు, బంధుమిత్రులు కొట్లాడుకుంటున్నారు, అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు, అందరినీ కొట్లాడుకుంటున్నారంటే మనకి ఏం తెలియదు తెలుసా? ఒకరితో ఎందుకు కొట్లాడతామో గుర్తుపెట్టుకోండి. నీ దయ నాకు అక్కరలేదు అనుకుంటేనే కొట్లాడతావు. గొడవ ఎందుకు వేసుకుంటావు అని అంటే, నీతో నాకేం పని లేదు, నువ్వు నాకేం చేయగలవు అని అనుకుంటేనే గొడవ వేసుకుంటావు. ఒరే వాళ్ళు తర్వాత ఎప్పటికైనా వాళ్ళ దయలు మనకు కావాలి అనుకున్నాం అనుకోండి, పొరపాటును కూడా గొడవ వేసుకోం, గొడవ పడ్డా కూడా మళ్ళీ కాలబెరానికి పోతాం. మనిషి దయ అనేది మనిషి మీద లేకపోతే ఎక్కడ దాకా పోతుందో తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనిషి దయ అనేది మనిషి మీద లేకపోతే ఎక్కడ దాకా పోతుంది అని అంటే, ఒక చిన్న విషయం ఆలోచన చేయండి. మోషే గారు కన్న కొడుకే అమ్మ నాన్నలకి 3 నెలలు దాచిపెట్టేటటువంటి ధైర్యం ఎందుకు వచ్చిందో తెలుసా? దయ అమ్మా నాన్నల దయ. ఆ తర్వాత మోషే గారు అంతఃపురంలోకి ఎందుకు వెళ్ళగలిగాడు అంటే, ఫరో కుమార్తె దయ. ఎంతమంది దయల మీద బతికే బ్రతుకులు మనవి. ఎవరు నాకు అక్కర్లేదు అనుకోకండి. అప్పటికి ఎట్లాంటి వాళ్ళైనా పనికొచ్చే రోజు వస్తుంది మనకి. ఇప్పుడు ఎందుకు కొరగానోళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా పనికొచ్చే రోజు వస్తుంది, మర్చిపోకండి. అది ఆ విషయం, ఆ విలువ ఎక్కడ తెలపబడుతుందంటే సంఘంలో తెలపబడుతుంది. అందుకే వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, ప్రజలందరి వలన దయ పొందిన వారై, ఇంకా అంత మాత్రమే కాదు, ఆనందం. మనిషి జీవితంలో ఏం కోరుకుంటారు అని అంటే, ఒక ఆనందం కోరుకుంటారు. సిస్టర్స్ చాలామంది చెప్పారు జవాబు. ఓ మాట అడిగినప్పుడు, ఆనందం, సంతోషం 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి పరిస్థితి. పాట కూడా మనం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం అని పాడుతుంటాం కదా. అసలు ఆ సంతోషం ఎలా ఉంటుందో అనేది తెలియదు, ఏ రూపేనా వస్తుందో తెలియదు. పాటలు అయితే పాడతాం, మాటలైతే చెప్తున్నాం కదా, సంతోషం ఎట్లా వస్తుందో అనేది అంటే, ఇదిగో ఈ ఒక్కొక్క మెలకు తెలుసుకున్న, ఒరే ఇంతుందా, అరే ఇదా సంగతి అని ఒక్కొక్కటి తెలిసే కొద్దీ ఏమైపోతామంటే, మనలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, ఓ ధైర్యం వచ్చేస్తుంది, ఓ మెలకు వచ్చేస్తుంది. ఇంకోసారి వాటి విషయంలో ఏ నష్టం మళ్ళా తెచ్చుకోము. అదే సంతోషం అంటే. నీకు గడ్డు సమస్యకు జవాబు తెలిసిందనుకోండి, ఎంత సంతోషం అనిపిస్తుంది. అరే ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసులే. పిల్లలు కొంతమందిని, వాడికి తెలిస్తే వాడు ఊరుకోడు, నీకు తెలుసా అని అడుగుతాడు. వాళ్ళు అంతా నాకు తెలియదురా అంటే, అరే మీకు ఎవరికి తెలియదు కదా, నాకు తెలుసురా. వాడికి ఎంత సంతోషం అంటే, ఒక విషయాన్ని, ఒక జీవితాన్ని డీల్ చేయడం మనకైనా తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అదే ఆనందం, అది సంతోషం. ఏమండి, ఇంకా చూద్దాం. నిష్కపటమైన హృదయం ఎంతమందికి వస్తుంది అసలు లోకంలో? హృదయం అంతా ఏం నిండిపోయిందని చెప్తాడు దేవుడు ఎప్పుడు చూసినా? అది ఘోరమైన వ్యాధితో ఉందని చెప్పి, మోసకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి, భయంకరమైన అపవిత్రపరిచేవన్నీ అక్కడి నుంచే వస్తాయని దేవుడు చెప్పాడు. అలాగని దాన్ని అలాగ చేయలేదు దేవుడు. హృదయంలో నుంచి జీవధారలు వచ్చేటటువంటి పుట్టించాడు, శాశ్వత కాలజ్ఞానాన్ని ఇచ్చాడు, దాన్ని వేరే సంగతి అది. కానీ నిష్కపటమైన హృదయం అంటే, మనిషి కపటిగాను ఎప్పుడు పడతాడంటే, మారతాడంటే, కపటం ఎప్పుడు బయటపడుతుందంటే ముందు హృదయంలో ఉంటే. కపటాన్ని దేవుడు ఏ రోజు కూడా ఇష్టపడ్డు. అందుకే కపటము లేని మన కోసం స్వచ్ఛంగా పరితపించే, ఆలోచించే సమాజం మన కోసం ఉంటుంది. అలా మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు, నిష్కపటులుగా.
అది మనకు వచ్చే బెనిఫిట్. ఇంకా చూస్తే అలా ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారు. అసలు ఆహారం పుచ్చుకునేటప్పటికి ఇన్ని పరిస్థితులు కలిగి పుచ్చుకుంటే దాని ద్వారా మనకు మేలవుతుంది, దేవుడికి మహిమ వస్తుంది ప్రియులరా. అన్నం తినేయడానికి కూర్చోడానికి మునుపు నేను ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కలిగి ఉన్నానా అన్నటువంటి సంతృప్తితో చూడండి. నేను ఈరోజు నా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆలోచించాను, ప్రార్థన చేశాను, వాళ్ళకి ఇంత సహకారం అందించాను, ధైర్యపరిచి వచ్చాను. సంతోషంతో ఆహారం తీసుకుంటారు. ఏ పని చేయకుండా తిండి మాత్రమే తినగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు ప్రియులరా. దానికి తోడుగా దేవుడి దగ్గర వీటన్నిటికీ లెక్క చెప్పవలసి వస్తుంది. ఇంకా చదువుదాం, మంచి మాటలు ఇంకా ఉన్నాయి. ఇన్ని పరిస్థితులతో పాటు ఇంకా బోనస్గా ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చునేను. ఇలాంటి సంఘం ఉంటే అది ఊరికే ఉండదు, వెలవెలబోదు. ఏమైపోతుందంటే ఇలాంటి వాళ్ళు చేర్చబడుతూ ఉంటారు. ఇట్లాంటి సంఘంలోకి కదా నేను వెళ్ళిపోయేది. నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నా కోసం కన్నీళ్లు గార్చే వాళ్ళు ఉన్నారు, నా కోసం నా సహకారాన్ని కోరేటువంటి వాళ్ళు ఉన్నారు, నేను ఎదిగితే సంతోషపడి సంబరపడే వాళ్ళు ఉన్నారు, నేను కృంగిపోతే బాధపడిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు, నా కోసం నిలిచే వాళ్ళు ఉన్నారు అని ఆ ధైర్యం మామూలుగా ఉండదు పిల్లలు. అది సంఘానికి రావటం వల్ల కలిగే మొట్టమొదటి మేలు. తదుపరిగా సంఘంలోనికి అనేకులు రాబడడం జరుగుతుంది. అందులో మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. మనం మనుషులందరి వలన దయ పొందగలుగుతూ ఉంటాం. ఆ తదుపరి ఆనందంతో ఉండగలుగుతాం, నిష్కపటమైన హృదయంతో ఉంటాం. ఆ రీతిగా మనం ఆహారం పుచ్చుకుంటూ ఉంటాం, బంధువుల మిత్రులు కలిగి ఉంటాం, ఆఖరికి నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. ఇంతకంటే కావాల్సింది ఏముందండి సంఘానికి రావటం వల్ల. అందుకే దయచేసి ఇప్పటిదాకా అవన్నీ మిస్ చేసుకున్నారు ఎవరన్నా, ఇక మీదట అలాంటివి ఎవరు మిస్ చేసుకోకండి. ప్లస్ ఎవరన్నా మిస్ అయి ఉన్నారేమో ఈ క్వాలిటీస్ సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఇటువంటి లక్షణాలన్నీ ఏమైనా కోల్పోయి ఉన్నారేమో, ఏదో నామకార్థంగా సంఘానికి వచ్చిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారేమో, వాటిని కూడా మనం లేకపోతే కలిగి ఉందాం. ఆ కలిగి ఉన్న ఈ లక్షణాలని బట్టి అనేకులు సంతోషంగా దేవుడి సన్నిధికి వచ్చి ఆయన రక్షణలో పాలు పంపులు పొందగలిగినటువంటి స్థితిలో తీసుకుని వచ్చి మన జన్మను సార్థకం చేసుకుందాం, సంఘాన్ని పరిపుష్టం చేసుకుందాం, సంఘాన్ని స్వర్గంగా మార్చుకుందాం. ప్రార్థన చేద్దాం.